ఏంటి ఇల్లు రిజిస్ట్రేషనా? అంతా నేను చూసుకుంటా, నాకు వదిలేయండి. అదే సార్ మొన్నే అప్లై చేశాను, ఈ రోజు రమ్మన్నారు. అదే కదండి నేను చెప్పేది, అన్నీ నేను చూసుకుంటానంటున్నాను కదా. రండి క్యాంటీన్కి వెళ్దాం. ముందు రిజిస్ట్రేషన్ అయితే. అబ్బా కాగితాలు మీ ఇంటికి వస్తాయి, సరేనా? రండి క్యాంటీన్కి వెళ్దాం. సార్ రిజిస్ట్రేషన్ వరకు అయిపోతే. ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ సార్? ఇదే. మరి క్యాంటీన్కి వెళ్ళేంట్రా నువ్వు చేసేది? అదే నీ ఇష్టం వచ్చిన చోట రిజిస్టర్ ఆఫీస్ పెడితే ఒప్పుకుంటావు అనుకున్నావా? కోర్టు మార్షల్ చేస్తాను, జాగ్రత్త. బీ కేర్ఫుల్. మీ పేరేమన్నారు? లాన్స్ నాయక్ సుబేదార్ భగత్. లాన్స్ నాయక్ గారా? ఏమిట కనపడట్లేదా మీ కంటికి? చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టెల దొరలాగా అంతనబడి మీ దృష్టికి మరి కాదా? నువ్వు స్వామి అంటే మీసారులు ఎంటుకులు నెక్కబొడుచుకుంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? మరేంటి నువ్వు స్వామి? అది కాదయ్యా, గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తున్నాడా? నిచ్చోడా ఫేస్ కాదయ్యా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి. ఇదిగో నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతం తీసుకుంటా ఆఫీసులో నిద్రపోనే కాదను, క్యాంటీన్ లో తిరుగునే కాదను, పంచు తిరునే కాదను. ఇదిగో పిచ్చోడా, చూడడానికి ఆయన గౌడికి ఏదైనా కనపడొచ్చు, కానీ ఆయన నిరాగా గడ్డి తిట్టలేదయ్యా. మరేం తింటాడయ్యా? స్వామి కమ్మటి భోజనం తింటాడయ్యా. ఇదిగో అసలు నాకు అర్థం కదా, మీ గడ్డి గట్టి కనిపిస్తాడయ్యా ఆయన. మొన్న ఈయన కూడా అంతే నానా మాట అన్నాడు, నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో అయిపోయాడు, నేను ఉండగానే. ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనంటారా? మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సంతకం పెట్టు. స్టాంప్ అయ్యి. నేను దేన్నైనా సహిస్తాను కానీ కరప్షన్ మాత్రం సహించను. చూడరా, మనిద్దరం ఒకే ఊరు వాళ్ళం, పైగా చుట్టరికం కూడా ఉంది. చిన్ననాటి నుంచి స్నేహితం. ఎవరికో నువ్వు ఇల్లు అద్దెకిచ్చే బదులు నాకే ఇస్తే బెటర్ నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటి? చూడు, తెలిసినాడికి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదురా. మనాడే కదా రెంట్ తర్వాత ఇద్దామని వాడేవాడు. మొహవాడానికి పోతే నాకు రెంట్ రాదు. గట్టిగా చెప్పి ఖాళీ చేద్దామంటే చుట్టరికం అడ్డు వస్తుంది. నేను ఇవ్వనురా. నా సంగతి తెలిసి ఇవన్నీ నువ్వు. అదే నేను చెప్పేది. నీ సంగతి, నీ పిల్లల సంగతి తెలిసి కూడా నీకు ఇల్లు అద్దెకిచ్చానంటే నాకంటే ఎదవ ఈ ప్రపంచంలో ఎవ్వడం ఉండడు. నువ్వు కనుక నాకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఆ వచ్చేవాడెవడో నాకంటే నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, మేకవన్నే పులి వస్తాడు. వాడు రెండు హింసలు పెట్టి నరకానికి గురి చేసి నిద్ర కూడా లేకుండా చేస్తాడు. ఒక ఫ్రెండ్ను అవమానించినందుకు మహానుభావునిగా నేను నీకు ఇచ్చే శాపం ఇదే. అదిగో సౌండ్, వచ్చాడు వాడే, వెళ్ళు. హలో సార్, నా పేరు పటౌడి. పట్టావడియా? ఎస్, మా నాన్నగారు క్రికెట్ ఫ్యాన్. నన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ పేరు పెట్టారు. నేను ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్. మీ ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉందని. ఓ అదా, Yes. రండి కూర్చొని Thank you. మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. హే, పట్టావుడి గారా? చూశాను. దుర్గా, ఈయన మన పై ఇంటి పోర్షన్ అడగడానికి వచ్చారు. నమస్కారం. ఇంటి పోర్షన్ కోసం విన్నాను. సారీ అండి, మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ. నాన్న బయటికి వెళ్ళి ఆడుకుంటామా, వెళ్ళండి. ఈ మాత్రం దాన్ని అల్లరని పిలుస్తారా మీరు? అయ్యో పాపం చాలా మంచి ఆయన రా. ఉద్ధరించాడు. ఆవిడ మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారు, వెళ్ళండి. ఓ ఇంటే ఎంతని చెప్తున్నారు? 3000 చెప్తాం. అలా కాదు, 500 ఎక్కువేసి చెప్పి తర్వాత తగ్గించండి. అద్దె 4000 సార్. 4000? 6000 తీసుకోండి. ఏంటి? అవునండి, 2000 ఎక్కువ ఇస్తున్నాను, పర్లేదు తీసుకోండి. ఇప్పుడు వాటర్ ఎలక్ట్రిసిటీ ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఏం పర్లేదండి, 1000 రూపాయలు తీసుకోండి. అదేంటండి? అవునండి, బాగా ఆలోచించి చెప్తున్నాను, మీకు తెలుస్తుందిగా. సరే మీ ఇష్టం. మరి అడ్వాన్స్? ఒక 3 నెలలు. 6 నెలలు తీసుకోండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. నీ ఒరిజినల్ పేరే పటౌడియా? మీకు అంత బాగా నచ్చిందా? లైట్ గా మూసే. ఇప్పుడు అంతా బానే ఉంది కానండి, మీరు వెంటనే ఖాళీ చేస్తుంటే మాత్రం కుదరదండి. ఒక 2 సంవత్సరాలు అన్నా. 5 ఏళ్ళు అగ్రిమెంట్ రాసుకుందాం. అలాగే. ప్రతి సంవత్సరం 10% రెంట్ పెంచుకుందాం. ఓకే? ఓకే అది ఓకే. ఓకే. అలా కాదు, ఇలా వాయించండి. మిస్టర్ భగత్, నీ బోర్ సౌండ్కి మా ఆవు పారిపోయిందా?
ఐసి ఐసీ కాదు క్యాష్ కట్టు ఎంత 50,000. 50,000 సన్నాయి సౌండ్ కి బెదిరింది అనుకో 10,000. నీ మిలిటరీ బోర్ సౌండ్ కి బెదిరింది కాబట్టి 50,000. మరి ఎక్కువలేవా? ఊరుకవాయా 110 లీటర్లు పాలిస్తుంది. 110. మామూలుగా అయితే 10. నీకు బెదిరి పారిపోయింది కాబట్టి 110. యు సీ కాదమ్మా క్యాష్ కట్టు క్యాష్. ఏంటో రాస్తున్నావు? టైం దొరికింది ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అంతొద్దురా, ఆ? ఆఫీస్ లో సిన్సియర్ గా పనిచేస్తే చాలు. బ్రహ్మ విష్ణు శివాత్మకం సత్యదేవ స్వాతికం. బయట ఐస్ క్రీమ్ వచ్చింది డబ్బులు అత్త. ఐస్ క్రీమ్ లేదు ఏమీ లేదు పోవతలకి. నేను అడగలేదుగా అత్తేని అడిగా. అంటుంటే నా తల ఇరుక్కుపోయింది. ఏమిట్రా ఏమిందిరా ఏమిట్రా ఇది? తలంట పెట్టారా? అయ్య బాబు నా బిడ్డ బామ్మర్ది ఇంజనీరింగ్ చేస్తానని సిటీ తీసుకొచ్చి ఊతల్లో ఇరికించేస్తావా? ఏమిటా గోళ? పిల్గంటలకే కిటికీలు ఇరికింది. అయితే ఏం చేస్తున్నారు? ఎవరి వీకాల అని పంచాయతీ చేస్తున్నట్టున్నారు. పంచాయతీ చేస్తున్నారా? రేయ్, ఏం చేస్తున్నావు? ఇందా కొంచెం వర్క్ మిగిలిపోతేను అక్కడ తలెక్కుపోయి పిల్లాడు చావు బతుకుల్లో ఉంటే నువ్వు ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయదురా. ఆ పిల్లాడిని నొప్పి లేకుండా ఎలా తీస్తావు? రాదు రాదు వాస్తు దోషం. తప్పుకోండి, తప్పుకోండి. తప్పండి ఎవరయ్యా నువ్వు? Shut up! Give way! చూడన్నా ఒక్కసారి హెడ్ పైకెత్తు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే చూస్తూ ఉండు. వెరీ గుడ్. ఫుల్ డోంట్ క్రై మై సన్. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. నువ్వు కాదు, ఒక్కసారి హెడ్ ని రైట్ కి టర్న్ చేసుకుని పట్మలాగేసి. అది రాదు, ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు. ఎందుకురా ఏడుతావు? ఆయన చెప్పాడు విద్యవచ్చుగా. ఏమిటయ్యా ఆయన చెప్పేది? అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తాడు మీ కంటికి? నూతుల్లో పుడికలు తీసేవాళ్ళ కనిపిస్తాడా? ఏంటయ్యా బాబు? మీరు ఉండండి సార్. బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబి తీసేవాళ్ళ కనిపిస్తాడా? అసలు ఏంటయ్యా నువ్వు నువ్వు? నువ్వు అసలు ఏమిటి నీ ఒపీనియన్ నాకు అర్థం కాదు. Silence! మీరు ఉండండి సార్. ఆ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఏ ఒపీనియన్ రాలేదు, నువ్వు ముయ్. అంతేగా సార్, వాళ్ళు మిమ్మల్ని గురించి ఎవరుకుంటున్నారు? ఏమనుకోవట్లేదండి. ముందు నా బిడ్డ ఏడు పాపాలి. ఆపమనండి, ఆపాలంటే వాడు జీవులు తినాలి. తినమనండి, తినాలంటే కొనాలి. కొనండి. కొనాలంటే 500 కావాలి. ఇవ్వండి సార్. అమ్మో నన్ను అలా చేయబెట్టా. ఊరుకో నాన్న ఊరుకో. అమ్మా గోలీలు చేస్తున్నాడా? రేయ్, ఆడి గోళీలు అడిగిచ్చే. ఇది నా గోలీ. ఈశాన్యంలో ఉండవలసిన కిటికీ నైరుతిలో పెట్టేశారు. అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి. అయితే కన్నం కొట్టేయమంటారా? కన్నం సంగతి తర్వాత, ముందు గోడ బాలుకుంటే కిటికీ పీకేయ్. నీ నోరు పడిపోను. బంగారు లాంటి కొత్త ఇంటిని కూలగొట్టమంటావేంట్రా? మరి ఏం చేస్తాం బాబా? సార్ కిటికీ స్క్రూలు వేసి ఫ్రేమ్ తీసేద్దాం సార్. నో, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా బోడి? బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడా? వడ్డే 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 వడ్డే. సార్ మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడెదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు. రేపు పొద్దున ఇంకో కుష్టోడు వచ్చి ఒరే బోడెదవా నీ బూట్లు బాగున్నాయి ఈరా అంటాడు. ఇస్తారా? అరే రే 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 రే. ఏం సార్ మీరు ఇంత సులకలైపోయారు? మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఒక సొంత ఇంటి వాడి అయ్యావయ్యా. నేను ఇప్పుడు చెప్తున్నా విను. ఈ ముహూర్త బలంతో ఇక నుంచి నీ జీవితం హ్యాపీస్ హ్యాపీస్ హ్యాపీస్. ఊరుకోండి సార్, అంత గట్టిగా చెప్పకండి. ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో ఎట్లా చెప్పగలం? నమస్తే అండి. నమస్కారం అండి. మా ఆవిడ కాంతం. నమస్తే. ఇది నా మరదలు సుజాత. చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు పెళ్ళయి 2 పిల్లలంటే నమ్మలేం. మా ఆవిడ సొంత చెల్లెలు. మాతోనే ఉండి ఇంటర్ చదువుకుంటుంది. అవును మీ పిల్లలేరి? కాలనీలో వాటర్ సరిగ్గా వస్తుందంట. ఏవి రావడం సార్? ఒక్కో బుట్టు. అదేం సార్ అమ్మాయి నిమ్మకాయ పెట్టుకుని బుడి తింటుంది? అదేరా ఆశ్చర్యం. ఏంటమ్మలో ఉడుతున్నావా? నాన్న అది రోజా పువ్వు నాన్న. చెట్టుకుంటేనే అందం, ఇంకెప్పుడు కొయ్యకే. సార్ ఆ? మీ వాడేంటి సార్ బూతులు తిడుతున్నాడు? అవునా? రాయ్ ఎట్రా. అంకుల్ తిట్టావా? తప్పు కాదు. సారీ సార్, ఏమనుకోకండి.